హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను లోకల్ గంగపోతుని. బాగున్నారా? మళ్ళీ ఒక తమిళ మీద చూసే ఉంటాడు, ఒక మంచి శుభార్త వచ్చానమాట. కనిపిస్తుంది కదా, మనం అయితే ఒక చిన్న బోట్ అయితే కొన్నాం అనమాట. అది కూడా ఎందుకు కొనుక్కున్నాం అంటే, ఈ బోట్ అనేది మన కాడ ఆల్రెడీగా ఒక బోట్, పెద్ద బోట్ అయితే ఉందన్నమాట. అది కూడా ఆ తాడుకి మాత్రం వెళ్తుంది. సో నెట్ ఆటకి వెళ్ళడానికి మన కాడ బోట్ లేదనమాట. అందుకోటి మీకు కూడా కంటిన్యూగా వీడియోలు చేయాలి. ఇప్పుడు నేను కూడా నెట్ బోట్కి వెళ్ళాలంటే నాకు వేరే బోట్లకి అయితే నేను వెళ్ళాను. ఎలా వెళ్ళిపోతాను మన సొంత బోట్ ఇటు పెట్టుకొని. తాడు బోట్కి వెళ్ళి ఆ వీడియోలు పెట్టాలి అంతే. ఆ వీడియోలు చూపిస్తాను కాబట్టి మళ్ళీ కంటిన్యూగా నెట్ బోట్కి వెళ్ళి నెట్ బోట్ వీడియోలు కూడా పెడదామని మనం అయితే మొత్తానికి అయితే బోట్ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ అయితే మీకు చెప్తాను, కంగారు పడొద్దు. అంత హెవీ కాస్ట్ కూడా కాదు, అలాగే లో బడ్జెట్ కాస్ట్ కూడా కాదనమాట. మేము పెయింట్లు అయితే వేయించేస్తున్నాం మనం అయితే బోట్కి అయితే. ఎందుకు ఏం చేస్తున్నాం అనమాట, మన ఏపీలోకి తిరగాలంటే ముందు ఎల్లో కలర్ పెయింటింగ్ అనేది ఉండాలి కంపల్సరీగా. పైన ఎల్లో కలర్ మొత్తం అంతా, కింద నేవీ బ్లూ కలర్ ఉండాలి బోట్లకి. ఆ పెయింటింగ్ అయితే ఏం చేస్తున్నాను బోట్కి. ఇది పాత బోటే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కొత్త బోట్ అనుకోవద్దు. లాస్ట్ టైం ఒకసారి మనకి బోట్ ఉండేది అనమాట. ఫస్ట్ టైం కొన్నాం అనమాట బోట్. అది 480 ఒక బోట్ మనకి. అది ఏంటంటే మనం పెద్ద బోట్ కొనడానికి డబ్బులు సరిపోతే అది అమ్మేసినప్పుడు అయితే మా నాన్నగారు అయితే చాలా బాధపడి ఏడ్చాడు కూడా. నాకు నచ్చిన బోట్ అయితే అమ్మేసారని. అందుకే దాన్ని అమ్మేశాను అనమాట. ఈసారి అలా తప్పు జరగకూడదు అని అలా తప్పు జరగదు, కొను నాకు బోటు, నాకు ఇబ్బంది అవుతుంది అనగానే నాకు యూజ్ అవుతుంది. నేను ఏటకెళ్ళడానికి కొంచెం వీడియోలు చేయడానికి కూడా, అలాగే నాన్నకు కూడా. ఎందుకంటే ఏజెడ్ కదా, బోట్ ఉంటే మాత్రం డైలీ ఏటకి వెళ్తుంటాడు, ఆరోగ్యంగా కొంచెం హెల్తీగా ఉంటాడు కష్టపడుతుంటే. ఆ ఉద్దేశంతో కొనడం జరిగింది అనమాట. హ్యాపీ కదా. తినే మా అన్న అడిగిదామని ఎంత కొన్నావు బోటు. ఫస్ట్ అక్కడికి వెళ్ళగలి బోటు అన్ని ఎన్ని బోట్లు చూసావు? చాలా బోట్లు చూసావా? చాలా బోట్లు చూసాడంట. మరి ఈ బోట్ నచ్చింది అన్నిట్లోనే. ఎంత కొన్నావు బోటు? మొత్తం అంతనా? మొత్తం అంటే అయితే 10 లక్షలు అవుతుందని చెప్తున్నాను అనమాట. ఈ రోజు అంతా పని చేయించి రేపు నైట్కి ఏటకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. కొన్ని మార్పులు చేస్తున్నాం. కొన్ని వల్ల పడతాయి, కొన్ని చాలా సామాన్లు పడుతుంటాయి. లాస్ట్ మనం అమ్మేసాం కదా, బోట్ సైజ్ ఉందా అది? దాని పెద్ద హ్యాపీ కదా మొత్తానికి. తనకైతే హ్యాపీ అంట. పెయింటింగ్లు అన్ని వేస్తున్నారు, చూపిద్దాం మొత్తం అంతా. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get. గాయ్ చూస్తున్నారు కదా, అంటే బోట్లో వర్క్ అవుతుంది. ఆకలి తట్టుకోలేక చేస్తున్నాం అనుకోవద్దు. మన ఓడేటంటే మా హార్బర్ మొత్తం తిరిగేస్తాడనమాట. కరెక్ట్గా ఆకలేసే టైంకి వర్క్ చేసుకుని ఉంటారు కదా, ఆ టైంకి వెళ్ళి అన్నదాత సుఖీబాబు అన్నట్టుకి ఇలాగ మన చేతి టిఫిన్ వస్తాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే 5 స్టార్ హోటల్లోనే కాదు, ఇలాంటివి కూడా మనం ఎంకరేజ్ చేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము సరదాగా మామ అంటాం అనమాట. నా చిన్నప్పుడు ఇంత గుంట నుంచి ఇదే టిఫిన్ కదా మామ. ఎప్పటి నుంచి? నా చిన్న గుంట నుంచి కూడా. అంటే నేను మనం ఎప్పుడు చాలా అంటే అప్పుడే సెకండ్ క్లాస్ లో మాత్రం వస్తాం కదా మనం. సో సెకండ్ క్లాస్ వస్తాం కాబట్టి జట్టుకి అప్పటి నుంచి కూడా మనం అప్పటి నుంచి అదే టిఫిన్ వ్యాపారం. మేము ఏంటంటే డబ్బులు కూడా ఇచ్చాం కదా, అరుగు పెట్టేసాను. 150 నుంచి 200 వరకు 3 చక్రాలు పండేది. సైకిల్ అది యాక్చువల్గా మనోడు ఏంటంటే హ్యాండిక్యాప్ అనమాట. అందుకనే స్కూటీ అంటే ఇలా కష్టపడి తొక్కుకుంటూ కూడా నీకు డబ్బులు బాగా నీకు పర్లేదు మామ, పర్లేదంట. ఖాతాలో ఎంత తినేసరి ఖాతాలో రాసుకుంటాడు అనమాట. కానీ చాలా ప్రేమ అభిమానులతో ఉంటారు అనమాట. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా హార్బర్లో మీరు వస్తే మనోడు కనిపిస్తే పక్కగా టిఫిన్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఫేవరెట్ వచ్చేసి టమాటా చట్నీ అయితే తింటారు రాజు. నాకు ఆకలి అవుతుంది కదా అంతే. ఏ చట్నీ వెళ్ళరా? ఇక డబ్బులు ఏం బ్యాగ్ మా రాజుగాడు మా డబ్బులు ఇస్తే టిఫిన్ చేతుడు అంటే కంప్లీట్ అవుతుంది. నాకు టిఫిన్ తిని డబ్బులు కొట్టలేదంట. డబ్బులు మా అన్నయ్య అయితే బోల్డ్ కాదా పెట్టి మామ నా దగ్గర తీసుకో మామ, పర్లేదు. ఇలాగే చాలా ప్రేమగా టిఫిన్ పెడతారు మనకి, చాలా హ్యాపీగా. ఎవరైనా కొత్తగా హార్బర్ గారు వచ్చి ఆకలితో ఉంటే కనిపిస్తాం, పక్కగా టిఫిన్ చేయండి, టేస్ట్ చేయండి ఒకసారి. మా డాడీని గుర్తుపెట్టారా? గుర్తుపెట్టి కింద కామెంట్ చేయండి. మా డాడీ చేతులతో అక్కడి నుంచి బోట్ కష్టపడి తీసుకొచ్చాడంట.
తెలుసు కదా మా డాడీ, తెలుసు అందరికి. నాకు కోరుకుంది మా డాడీకి 2 కేజీల మటన్ దుమ్ములతో మటన్ తినిపించాలని కోరుకుంది. కాకపోతే పళ్ళు మా డాడీ తినలేడు, జాంకాయ ఇచ్చినా తినలేడు. మెత్తగా ఉన్నవి కండవాలు ఏదంటే కండవాళ్ళు ఎక్కువే, కండవ తినలేదు. చేపలు మెత్తగా ఉన్నవి పెయింట్లో వేసేస్తున్నాము. గాయస్ మనం కింద తీద్దాం, ఇంజిన్ వర్క్ అవుతుంది, కొన్ని మార్పులు చేస్తానమాట మన మెకానిక్ మల్లేష్ గారు. తన తరతరాలుగా మా బోర్డులు మాత్రమే వేస్తానమాట. కింద ఏ వర్క్ చేస్తాం చూపిద్దాంరా. లైట్లు కూడా లేవు, అందుకే నిప్పురావులో బాలకృష్ణలో ఇది వేసాం మనం. చూస్తున్నాం మల్లేష్, ఇంకా మా మెకానిక్ గారు తను మల్లేష్. తరతరగా మా బోట్లన్నీ తనే మరి మాకు బోట్లు కొండించేప్పుడు కూడా బోట్లు మా కొండించి కూడా మన మల్లేష్ గారు చూస్తున్నారు. రాజు ఇంత లైట్ నువ్వు పెట్టుకో, ఇది పట్టుకో లైట్ పెట్టుకుంటా. అయితే బోట్ కొని ఇదే దిగడం మల్లేష్ ఇదే దిగలేదు. ఏంటి అది మట్టి ఉంటుంది మల్లేష్. అది ఏ ఇంజిన్ ఇది? E2 పెద్ద ఇంజిన్ కదా ఇది. ఇప్పుడు మన తాడుబోట్లో ఉన్న ఇంజిన్ కానీ పెద్దది కదా ఇది. సేమేనా? తెల్లగా ఇంజిన్ ఏమైంది మా కొత్త బోట్కి ఇంజిన్. ఎదరా వెనకాల ఉన్నాయి, వెనకాల ఎన్ని ఉన్నాయి నేను వాటర్ ట్యాంక్ వెనకాల కూతురు చూడలేదు. గాయస్ మనం ఇచ్చే డబ్బులకి బ్యాంక్ వెళ్ళాలి. మనం ఇచ్చే డబ్బులకి బోటు కొంచెం మనకి రీజనబుల్ రేటా లేదా కింద కామెంట్ చేయండి. మల్లేష్ మొత్తం బోటు ఇంజిన్ మొత్తం ఇప్పేసి ఎటు పాటు ఇప్పేస్తున్నాడు. ఎటు చేస్తాను నువ్వు ఫోన్ పెట్టుకుని ఇప్పుడు లైట్ నేను వేస్తాను. నువ్వు లైట్ తప్ప అన్నీ నేర్చుకున్నావు, లైట్ వేయడం తప్ప. నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు. ఏమో మనకు తెలీదు. ఏమంటున్నాడు ఛార్జింగ్ ఆయన వాటర్ అంతే సరిపోతుంది అనమాట. లైటింగ్ లేకపోవడం బట్టి ఇప్పుడు తీసేవాళ్ళు. ఇది ఇప్పిస్తే పైన ఇప్పాలా? కాదు మరి వాటర్ పంప్ తప్పించి బెల్ట్ ఇది ఈ పైపు నాకు అవుతుంది. లెగరా డాడీ అటే కదా బలము అప్పటిలాగా లేదనుకుంటున్నాను. దాచిపెట్టాను కాబట్టి టైం వస్తే అప్పుడు తీద్దామని. ఏమల్లి సార్ వాడేయకూడదు, అది టైం వచ్చేటప్పుడు మాత్రం రిలీజ్ చేయాలి, లేకపోతే వాల్యూ ఉండదు దానికి. పంపిప్పేసి పక్కనెట్టేసి ఆయన తీసుకొచ్చి కరెంటు ఒకరికి కావాలని బోర్డులు ఇరిగిపోతాయి అనమాట. సింగిల్ గా అలాగిచ్చుకోవాలి. అలాగిచ్చుకుందామా పనుల పని ఇప్పుడే చేయించేద్దామా, లేదు అందకాల డమ్మి చేసి డైరెక్ట్ 2 ప్లేట్లు ఇక్కడ 2 ప్లేట్లు వస్తాయి. ఇది వదిలే మన మామూలు సీ వాటర్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. అందకల్లా ఇచ్చేసి మామూలుగా ఏట పంపించేద్దాం అంటే అలా పంపించేద్దాం. ఏట పంపించిన తర్వాత ఇదేమైనా మళ్ళీ లీక్ వచ్చి ఏమైనా ఇదేంటంటే లీక్ రాకుండా గట్టి డమ్మి చేసుకుంటే దీన్ని డమ్మి చేసేస్తాం. దీని సంగతి కాదు, ఈ వాటర్ ప్రెషర్ మీద ఈ తర్వాత ఇదేమైనా లీక్ మరి ఏటకెళ్తే కానీ అది తీసుకొచ్చి చేస్తే పెద్ద పని అవుతుంది కదా. అవుతుంది, ఒక 5,000 అంత ఖర్చు అవుతుంది. డబ్బులు కాదు పని కదా. పని అంటే మరి అవుతుంది, మా అర్జెంట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఈ రోజు కాదు రేపటికైనా క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి నేను ఆలోచన చెప్పు. నువ్వు మెకానికల్ నీకు తెలియదు కదా. నీ అజ్జ ఏటకి వెళ్తే గానీ లీక్ ఉన్నది లీక్ లేనిది తెలియదు. అది నేను అనేది. అంటే ఇది వరకు ముందు అంత ప్రెస్ వాటర్ రన్నింగ్ కదా, ట్యాంక్ లో వాటర్ ట్యాంక్ లోనే తిరిగేది. అది లీకు లేకపోతే పర్వాలేదు, లీకు ఉండకపోతే ఏట చేసుకోవచ్చు. 2-3 నెలలు అన్సైజన్ వరకు అయినా తిరిగేస్తుంది. ఒకవేళ కాయలేదు అనుకో మళ్ళీ అప్పుడు ఇప్పుడు చేయించుకోవాలి. అది నేను అనేది. అది ఇప్పుడు చేయిద్దామా తర్వాత ఇప్పుడు లీక్ వచ్చినప్పుడు చేయిద్దామా అది నువ్వు చెప్పు. నేను చెప్పడమే లేదు, ఒకటే ముక్క. నువ్వు ఎలాగుంటే అలా కానీ ఏట్లకి వెళ్ళిన తర్వాత నాకు ఇబ్బంది రాకూడదు అని అలాగంటే మాత్రం చేయించాలి. సో గైస్ చూసారు కదా మా మెకానిక్ ఎంత వివరించి చెప్పారో. అంతే చాలా మంది మెకానిక్లు మన బోట్ల మీద చాలా జాగ్రత్తగా చెప్తారన్నమాట. ఎందుకంటే ఏట్లకి వెళ్తేప్పుడు ఏట్లో ఏ ఇబ్బందులు పెడకుండా. సో మనం ఎక్కువ డిపెండ్ అయ్యేది ఏంటంటే మన మెకానిక్ల మీద మేము డిపెండ్ అయ్యి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏం చెప్తే ఆ జ్ఞానం మీద అక్కడికి వెళ్ళిపోయి బ్యాట్ చేస్తాం అనమాట. ఎందుకంటే
మాకు ఇక్కడ మొత్తం అంతా చూసుకుని మెకానికల్ మాత్రమే, ఇంకా మేట్లకి మేమేదో తను చెప్పే ప్రకారంగా మేము ప్రొసీడ్ ఫాలో అయిపోతాం అనమాట. ఇది చూసారు కదా వీడియోలో. ఇప్పుడు నేను చేసేస్తాను నార్మల్ గా, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఒకరు బాగుంటే యాడ్ చేసేయండి, లేకపోతే వచ్చింది మీరు అది కూడా చేసేద్దాం అని అంటున్నమాట. ఇది మా మల్లేసు మా బోట్లకి అంత, మా బోట్లకి చాలా బోట్లకి ఇదే పని ఇంత నీట్ గా శ్రద్ధగా చెప్తుంటాడు అన్నమాట. ఇది వెళ్ళి రాజు పరిచయలుగా అవుతుందా? పరిచయలుగా డైరెక్ట్ గా పెయింట్ లాగా ఫుడ్ పేమర్ వేయాలి రై. గాయ్స్ ప్రజెంట్ అయితే చూసారు కదా, అలాగా మెల్లి పెయింట్లు వేస్తున్నాం అనమాట. ఇది ఎల్లో కలర్ వచ్చేసింది, ఆ బోర్డర్లకు వచ్చేసి రెడ్ కలర్ వేస్తున్నాం. కింద కూడా మళ్ళీ ఎల్లో కలర్ వేయాలి. కింద అయితే బాగా అడుగులోనైతే నావీ బ్లూ వేయాలన్నమాట. నావీ బ్లూ ఇప్పుడు వేయడానికి కాదు, ఎందుకంటే నీటిలో ఉంది కదా బోటు, సో ఆ పెయింట్ అంటుకోదన్నమాట. బోట్ పైకి ఎక్కిస్తప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో అప్పుడు వేసుకుంటాం మేము. మొత్తం అంతా ప్రజెంట్ అయితే ఎల్లో కలరు, ఓన్లీ బయట కనిపించింది ఎల్లో కలర్, మనకి రెడ్ కలర్ అనమాట. లోన్ వచ్చి బ్లూ కలర్ అనమాట. ఇది మన బోటు సింబల్, ఇది అంటే మార్క్ అనమాట. మన బోట్లకి ఇలాగే ఉంటాయి. తెల్లవారు మొదలు పెడితే ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఇంకా అవుతుంది. మా అందమైన హార్బర్, ఫిషింగ్ హార్బర్ చూసారా, పోర్టు, అలాగే బ్యాట్ నుంచి వచ్చే చిన్న తెప్పలు, బుడ్డ తెప్పలు. అబ్బా, మా వైజాగ్లో పుట్టాలంటే అదృష్టం ఉండాలి. సముద్రం చూస్తుంటూ అలాగా ఈ బోట్ ఫీల్డ్లు చేస్తుంటూ మంచిగా ఈ జీవితాన్ని అలాగా బతికేస్తాం. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెయింటింగ్లు అనేది దాదాపు అయిపోయినమాట. బయట కొన్ని ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. సో ఆలోపు మనం ఏం చేస్తామంటే మన కులదేవత అమ్మవారి పేరు అయితే వేయించుకుంటున్నాం. సో మా ఫిషింగ్ హార్బర్లో ఏ బోట్లకైనా సరే పెయింటింగ్ అయినా లేదంటే నెంబర్లు అయినా అమ్మవారి పేర్లైనా వేయాలంటే అంటే మాకు అందుబాటులో ఉండి కరెక్ట్గా సూపర్గా అంటే మాకు వచ్చే పెయింటర్లు ఎవరైతే ఉన్నారంటే పెద్ద అని పిలుస్తాను అనమాట. మీ అందరికీ తెలియపోవచ్చు, కానీ హార్బర్లో పెద్ద అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద టేస్ట్ అన్ని ఇచ్చుకో, ఇంకో తినే, ఇగో పెద్ద అంటారనమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఓ పక్క బయట వర్క్ వెళ్ళి కూడా సో ఖాళీ టైంలో వచ్చి ఈ బోట్లకి ఏవైతే ఉన్నాయో ముందు నుంచి ఇదే వర్క్ అనమాట, పెయింటింగ్. సో పెయింటింగ్ అని చేస్తారనమాట. ఈ వీడియో చూసే హార్బర్లో ఎవరికైనా సరే బాగా గుర్తు, మన పెద్దల కోసం అయితే కింద కామెంట్ చేయండి సపరేట్గా అయితే. సో మన బోటుకి అయితే మా కులదేవత పేరంటే ఎల్లమ్మ తల్లి అనమాట. అంటే మా మత్స్యకారులు ఎక్కువ నమ్ముకునేది ఎల్లమ్మ తల్లి. సో అందుకనే ఎల్లమ్మ తల్లి పేర్లు మా బోట్ల మీద అన్ని పేర్ల మీద ఎల్లమ్మ తల్లి ఉంటుంది అన్నమాట. సో ఎల్లమ్మ తల్లి అనేది పేరు అయితే వేస్తున్నాం, చూడండి మీరే, శ్రీ ఎల్లమ్మ తల్లి అయితే వేస్తున్నాము. ఎంత బాగా వేస్తారంటే పెయింటింగ్ మా పెద్దడు, మరి చాలా అంటే చాలా చేతిలో నేను కదా ఆర్టిస్టులు కదా, వాళ్ళకి ఒక మంచి అనుభవం ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అనుభవం ఉందన్నమాట మా పెద్దడికి. చాలా బోట్లు చాలా ఓపికగా హార్బర్లో బోట్లకి పెయింటింగ్ వేయాలంటే మేము పెద్దలకి చెప్పుకుంటాం మేము. ఒకసారి ఆ సమ్మర్లో బోట్లు కడతారు కదా, ఆ బోట్లు కట్టే టైంకి అయితే మా వాడు దొరకడు. ఎంత దొరకడంటే ఫుల్ డిమాండ్ అయిపోతాడు అనమాట. బుక్ చేసుకోవాలి ముందు నుంచి మా వాడిని, అంత డిమాండ్ అయిపోతాడు. చాక్ పౌడర్ ఇట్లేదు చెప్తాను, చాక్ పీస్ తెమ్మని చెప్పాలా? పెయింట్లు మామూలు పంపలేదు బోటాల్లో నీళ్ళు. మరి ఏంటనుకోండి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఏదైనా సరే. మా అన్నయ్య ముందు బకెట్తో పంపిస్తాడు. గాయస్ మొత్తానికి అయితే ముందు ఎలా ఉండేది, ఏ కలర్ ఉండేది, ఇప్పుడు ఏ కలర్ చూసారు కదా, మొత్తం మార్చేసాను అనమాట. ఇంకా నైట్ అయిపోతుంది, మళ్ళీ చెప్తే అంటే మళ్ళీ షూట్ చేసేటప్పుడు లైటింగ్ ఉండదనమాట. అందుకనే మొత్తం ఇప్పుడే చేసేస్తాను అనమాట. చిన్న ఉన్నాయి, చిన్న మా పెయింటింగ్స్ అవి కూడా చేసేస్తాను. తమ్ముడు ఆల్రెడీ వేస్తుంది మ్యాచ్ బాల్కి, పక్క నెంబరింగ్ అన్నీ కూడా అవుతున్నాయి అనమాట. టోటల్గా అయితే ఫినిషింగ్ అయిపోయింది. బోట్ అయితే రేపు లోడింగ్ చేస్తాను. రేపు లోడ్ చేసి ఫస్ట్ అటుకైతే వేటకి వెళ్తాను అనమాట. సో మీ దీవెనలు ఎప్పుడు నా మీద అలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగే
మంచిగా నేను బోట్ల మీద వేటకెళ్ళి మంచి ఫిషింగ్ తేవాలి, దాంట్లో కొన్ని చేపలు మీకు పంచాలి, గివ్ అవేకే ఇవ్వాలి. నేను గివ్ అవే అంటే ప్రేమతో అభిమానంతో మీరు నన్ను దీవిస్తున్నారు కదా, ఆ రిటర్న్ మీకు ఆ ప్రేమతో ఆ బాక్స్లో ఇస్తానమాట. సో చూసారు ఇదే అనమాట పెద్ద బోటు, మన తాడు బోటు, అది 1 మంత్కి ఒకసారి వెళ్ళి వస్తుంది. ఇది ఏంటంటే మనకు నచ్చిన రోజులు తిప్పుకోవచ్చు అనమాట. మీకు డౌట్ ఉండిపోవచ్చు ఎంత కొన్నాం ఏంటంటే, ఇది టోటల్గా అయితే మనకు 10 లక్షలు అయితే అయిందనమాట. అంటే మొత్తం పెయింటింగ్స్ వల్లో అన్ని కొనాలి కదా, అవన్నీ కలిపితే 10 లక్షలు అయితే మొత్తం 10 లక్షలు అయింది. ఇది 10 లక్షల బోట్ అనమాట. ఇది కూడా ఎక్కువ రోజులు అంటే మనం 10 రోజులు కూడా చేయొచ్చు, 1 వీక్ కూడా చేయొచ్చు, 12 రోజులు కూడా చేయొచ్చు, మనకు నచ్చిన 1 డే కూడా తిప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇది మన సొంతంగా ఇప్పుడు మనం ఇంకా బయట బోట్ల మీద వేటకెళ్ళిన అవసరం లేదు, నెట్ బోటు. ఎందుకంటే ముందు పాత రోజుల్లో ఒక బోటు ఉండేది, ఒక బోటు ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతే ఇంకో బోటు మిగిలిపోతే పెద్ద బోటు తాడు బోటు కొనడానికి ఆ బోట్ అనేది అమ్మేసాం అనమాట మనం. అది సింగిల్ బోట్ అయిపోవడంతో నాకు ఇబ్బందిగా ఉండేది, మనం నెట్ అట్టుకెళ్ళి వీడియోలు తీయాలి కదా, అందుకే ఈ బోటు కొనడం జరిగిందనమాట. సో నచ్చింది అనుకుంటాను, మీ దీవించండి నన్ను ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలని. సో అలాగే మీ ప్రేమను ఇంత ప్రేమను చూపించిన మీరు కూడా నేను తీర్చుకుంటున్నాను కొంత కోస్త. సో ఇంకా ఫిషింగ్ వీడియోలు పెడుతూనే ఉంటాను, నెట్ ఫిషింగ్లని రేపు లోడ్ వేస్తాను కాబట్టి ఆ లోడ్ వేసింది వేటకెళ్ళి కూడా చూపిస్తాను. సో ఉంటాను మరి, జై హింద్.